తల్లికి మేడారం తగ్గట్టినదంతా జై సమ్మక్క సారక్క తల్లికి సమ్మక్క సారక్క తల్లికి హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసాం మేడారం చూడరే జంపన్న వాగు ఎట్లా పోతుందో అప్పుడు ఎట్లుంది జంపన్న వాగు ఇప్పుడు ఎట్లుందో చూడుర్రి జంపన్న వాగు జబర్దస్త్ పోతుంది జంపన్న వాగు చూడుర్రి ఒళ్ళు ఉంది జై సమ్మక్క సారక్క తల్లికి సమ్మక్క జంపన్న వాగు ఇదంతా ఇది చూడు నేను కూడా ఈయనే ఉన్నా ఓకే ఫోన్ నడుస్తా అని చెత్తులు పెడుతున్నా వాన అయితే బాగా పడుతుంది ఫ్రెండ్స్ అప్పుడు చూసింటారు మేడారం ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇదైతే జాతర అప్పుడైతే ఇక్కడ మనకు వర్షపడనంత పబ్లిక్ ఉంటారు ఈయనే స్నానాలు చేసేది మా తమ్ముడు వచ్చిండు చూడండి హాయ్ ఫ్రెండ్స్ గోల్డ్ వర్క్ చేస్తాడు వీడు వరంగల్ మహాలక్ష్మి జ్యువెలర్ అంటుంది చూడుర్రి ఫుల్ అంటే ఫుల్ ఉంది వస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడుర్రి సమ్మక్క మన జంపాన వాగు ఇదంతా వర్షం పడితే ఫుల్ వాటర్ పోతుంది మేడారం జంపన్న వాగు ఇది చూడుర్రి జంపన్న వాగు వివత్సంగా పోతుంది ఇదంతా జంపన్న వాగు ఏరియా మేడారం మీరు అప్పుడు జాతర అప్పుడు వచ్చి చూసి ఉంటారు కదా ఇప్పుడు చూడుర్రి ఎట్లా పోతుందో జంపన్న వాగు ఓన్లీ తుప్పురు వానకే ఈ తిరంగా పోతుంది మేడారం జంపన్న వాగు దాని ప్రవాహం చూడుర్రి వర్షాకాలం మీరు ఎప్పుడు చూసి ఉంటారు మేడారంలో ఇప్పుడు నేను చూస్తున్నా చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో ఇదంతా జంపన్న వాగు చూసారా ఇందాకే ఒక ఇద్దరు కొట్టుకోబోయిన నీళ్ళ వర్షానికైతే ఒక్కొక్క స్టెప్ అయితే పెరగడం జరుగుతుంది ఇందాక వచ్చేసి కింది స్టెప్ వరకే ఉంది ఇప్పుడైతే 4-5 స్టెప్పులు జరిగింది చూడుర్రి మేడారం జంపన్న వాగు అంటారు ఇదంతా చూడుర్రి నువ్వు అక్కడ గొడవ కూడా ఒకటి జరుగుతుంది వాళ్ళు చూడుర్రి గొడవ ఎత్త పెట్టుకుంటున్నారా బాగా గొడవ పెట్టుకుంటున్నారు అక్కడ అవ్వబడుతున్నా కారు పక్కన చూడుర్రి వాళ్ళు బాగా గొడవ చేసుకుంటున్నారు ఫుల్గా తాగినాక ఏమైంది తెలియదు మేమైతే ఇతర సైడ్ ఉన్నాము ఇదైతే మేడారం ప్రజెంట్ సిచ్యువేషన్ మేడారం ఎలా ఉందో చూడుర్రి ఇప్పుడు ఇదైతే జంపన్న వాగు లొకేషన్ నేను చూపిస్తా తర్వాత మిగతాదంతా పోలీసు వాళ్ళు కూడా రావడం జరిగింది బైక్ మీద చూడుర్రి మీరు బాగా రిల్ అవుతుంది అక్కడికి వచ్చేసారు పోలీసులు ఇందాకైతే ఇలా ఇద్దరైతే కొట్టుకోవడం జరిగింది బాగా వచ్చేసింది ఫ్రెండ్స్ చూడు ఏం జంపన్న వాగు ఎంత బీభత్సంగా అంటే అంత బీభత్సంగా వెళ్తుంది ఇదంతా మేడారం ఇదంతా మేడారం మేడారం గుడి ముందు ఇదంతా రూములు కావాలంటే రూములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వర్షం పడుతుంది హై ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం మేడారం జాతరలో ఉన్నాము మేడారం జాతర మెయిన్ గేట్ ఇది చూడండి ఎలా ఉందో జాతర అప్పుడు వచ్చేసి అయితే మనం అయితే ఇక్కడ చూడలేము ఇప్పుడైతే ఫుల్ పబ్లిక్ ఉంది వర్షం పడుతుంది చూడండి ఈ వర్షం
ఎవరు ఏమనకు అదే పోయి చదివిస్తుంది దాని ముంగడి పోతుంది. మేడారం సమ్మక్క మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా మెయిన్ గేట్ నుండి లోపలికి వెళ్తుండే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది కొత్తగా కట్టింది ఇది అంతా. మీరు జాతర అప్పుడు అయితే మీకు ఇలానైతే లోపలికి ఎంట్రీ ఉండదు, ఓన్లీ ఇది విఐపి ఎంట్రన్స్ మాత్రమే ఇది. ఇప్పుడు పబ్లిక్ లేరు కనుక మనకు పంపిస్తున్నారు. ఇది చూడండి, ముందు మెయిన్ ఎంట్రన్స్ పెద్ద దర్వాజా ఇది. ఇప్పుడు ఇట్లా కుల్లాగా ఉంటుంది ఇప్పుడు జాతర లేనప్పుడు అయితే. మనం జాతర అప్పుడు అయితే ఇక్కడ నుండి అయితే ఉండదు, సైడ్ నుండి ఎటో ఒక సైడ్ నుండి లైన్లలో పడి తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇది ముందు నుండి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇదే మెయిన్ గేటు. ఇంకా వర్క్ నడుస్తుంది. అప్పుడే వర్క్ అయిపోయిందని అన్నారు కానీ మొన్న ఏదో కూలిందని చెప్పారు కదా, అక్కడే మళ్ళీ వర్క్ నడుస్తుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనకు జాతర అప్పుడైతే ఇక్కడ నుండి అయితే అలో ఉండదు, సైడ్ నుండి తీసుకెళ్తారు. జై సమ్మక్క సారక్క తల్లికి అనే ఒకసారి కామెంట్ చేయండి. ఆ తల్లి దీవెనలు మీ అందరికీ ఉంటాయి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. పూర్తి డీటెయిల్స్ సమ్మక్క గురించి చూపించడం జరుగుతుంది. కొత్త కట్టిన గుడి మొత్తం ఎలా ఉంది అప్పుడు చూడలేకపోయిన వాళ్ళందరూ ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు మొత్తం చూపిస్తాను. మేడారం ప్రజెంట్ సిచ్యువేషన్, వర్షం పడుతుంది కనుక ఎలా ఉందనేది ఎక్కడ మిస్ చేయకుండా చూసుకోండి ఫ్రెండ్స్. పూలే పూలే నేను పువ్వులు వేసిన మా ఆట పిల్ల కాలు కడుకొని రా, కడుకోరు. ఇవి ఎంట్రన్స్లో వేసిన శిలాపలకాలు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కొన్ని డిజైన్స్ బొమ్మలు అయితే పెట్టడం జరిగింది. వెనకటి సంబంధించినవి అన్నీ ఇక్కడ గుడికి సంబంధించినవి మొత్తం ఇక్కడ రాసి పెట్టారు. కావాలంటే ఎంట్రన్స్లో ఉంటుంది అంత మేడారం. వర్షం పడతా అంటే కూడా పబ్లిక్ ఎట్లున్నారు చూడు. సమ్మక్క గదే ఇక్కడ తీరా రై. ఇది సార్ అక్క కొట్టాలరా. పగిడిద్దరాజు, గోవిందరాజులు. కానీ నువ్వు అప్పటి నుంచి ఉన్నావు, లైవ్ పెట్టినావా? నా వీడియోలు ఎక్కువ శాతం మీరే వస్తారా. నువ్వు కొట్టు బా, నేను తీద్దా కొట్టు. ఏటివన్ ఏమైంది వద్దన పట్టుకున్నావు? ఈడ వత్తితే రాదు చిన్న, ఏడొత్తుతాను. వీడియో లైవ్ పెట్టేసి లైవ్ కాదు. ఫ్రెండ్స్ చూడుర్రి, సమ్మక్క తల్లి దర్శనం చేసుకోండి. మీరు జాతర అప్పుడైతే ఇంత దగ్గర నుండి అయితే చూడలేరు. చూడండి, ఇప్పుడు సమ్మక్క తల్లి మొత్తం దగ్గర దాకా వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే పబ్లిక్ ఉండరు కనుక దగ్గర దాకా వెళ్ళండి. జై సమ్మక్క తల్లికి అని ఒకసారి కామెంట్ చేయండి. సమ్మక్క తల్లి బా అయ్యప్ అయ్యో మా ఆటపిల్ల
ఇదే మా ఆడపిల్ల, మా పెద్ద మామ. మేము అందరం కలిసి వెళ్ళడం జరిగింది మేడారం. మా రెండో బావ వాళ్ళు మొక్కుంటే తీర్చుకోనికి వచ్చారు. ఇతను మా చిన్న బావ. ఇతనే ఇప్పుడు మొక్కు తీసుకుని ఉండే వైట్ టీషర్ట్ అతను, మా రెండో బావ అతను. వాళ్ళదే మొక్కు. అప్పుడు జాతర అప్పుడు చేయలేకపోయామని చెప్పేసి ఇప్పుడు వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే పబ్లిక్ ఉన్నారు కనుక వెళ్ళాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. కామెంట్లో మాత్రం జై సమ్మక్క తల్లి అని మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జడి తీయాలని చెప్పేసి తల్లిగడ మందు పోయడం జరుగుతుంది. ఆటపిల్లకు జడి తెచ్చింది కదా, మస్తు ఇచ్చింది ఫ్రెండ్స్. ఒక 5-10 నిమిషాలు ఇబ్బంది పెట్టింది కానీ తర్వాత మాత్రం మంచిగా జడి తెచ్చింది మొక్కగానే. చూడండి, ఇదే మా ఆటపిల్ల. అదే జాతర అప్పుడైతే మనం గద్దెల్లాక అయితే రాలేము, ఆడపిల్లని కూడా తీసుకొని రాలేము ఇందాక. ఇప్పుడు వచ్చినాక ప్రశాంతంగా తల్లి దగ్గరే మంచిగా దర్శనం చేసుకొని జడి తీయడం కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ. చూడండి, సగం సగం పోతాను కానీ కానీ మంచిగా వీడియో నడుస్తాను. అదే నువ్వు ఫోటో కొట్టు. అటు అటు అటుబో అటుబో. రాజుగాడు వస్తుండు చూడు, నిన్నే తీస్తాను నేను కావాలని. ఇగో ఇట్లా వచ్చే మా అల్లుడు. వీడు అసలు ఫోటోలు వీడియోలు అంటే అసలుకే తీయనియాడు. నేను కావాలని తీసిన వాడు చెత్తిరేయడం పెడుతున్నాడు. ఇప్పుడు సారక్క గద్దెకాడికి అయితే వెళ్ళడం జరుగుతుంది. సమ్మక్క తర్వాత సారక్క ఇట్లా సీరియల్ కట్టడం జరిగింది గుడి అయితే. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజులు, గోవిందరాజులు ఇట్లా సీరియల్గా రావడం జరిగింది. ఇదివరకు అయితే పగిడిద్దరాజు, గోవిందరాజు ఇట్లా సైడ్కు ఉండే. ఇప్పుడు కొత్తగా కట్టిన కన్స్ట్రక్షన్ ఏమైందంటే సీరియల్గా ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఇట్లా దర్శనం చేసుకొని బయటికి స్ట్రేట్గా వెళ్ళిపోవచ్చు. ఇదివరకు సైడ్ కట్టి ఇటు ఉండేది కానీ ఇప్పుడు అట్లా లేకుండా స్ట్రేట్గా అన్నీ ఒకే లైన్లో చేయడం జరిగింది. జై సమ్మక్క సారక్క తల్లికి జై అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం మొక్కిన మొక్కులని మాత్రం తల్లికి ఇలా సమర్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చీర, సారా ఏది మొక్కినా కూడా ఇలా తీసుకొచ్చి మొక్కులు అప్పయ్యడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి ప్రత్యేకత ఏంటంటే మనం తీసుకొచ్చిన బంగారం తల్లి దగ్గర పెట్టి వేరే వాళ్ళు తీసుకొచ్చిన బంగారం మాత్రం తీసుకొని వెళ్ళాలి. ఇది ఇక్కడ ఆచారం. మనం అయితే తీసుకొని వెళ్ళవద్దు. మనం ఏది మొక్కుకున్నా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. బంగారం అంటే బెల్లం, తల్లికి సమర్పించేది బంగారం, అదే బెల్లం ముద్దలు. మనం పెట్టింది వేరే వాళ్ళు తీసుకోవాలి, వేరే వాళ్ళు పెట్టింది మనం తీసుకుంటాం. ఇక్కడ ఆచారం. నా పేరు మీద
అదే మేడారంలో కొత్తగా కట్టిన ఇదంతా జాతర అప్పుడు చూడలేకపోయారు కదా, ఇప్పుడు చూడుండే వీడియో చుట్టూ. ఇవన్నీ బొమ్మలు చూడు రేషన్లు. మేడారం సమ్మక్క సారక్క తల్లికి బావగాడు ఉన్నది సార్. ఇట్లా నడుస్తుంది వర్క్. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా కొత్తగా కట్టిన కన్స్ట్రక్షన్ మేడారంలో. ఇది అప్పుడు మీరంతా చూడలేని వాళ్ళంతా ఇప్పుడు చూసుకోవచ్చు. ఇదంతా చూడండి, ఈ చుట్టూ ప్రదేశం ఇదంతా, వాటిపైన బొమ్మలు అవి అన్నీ చూడండి, కొత్త కొత్త డిజైన్స్ తోటి చేశారు. వెనుకట ఎలా ఉన్నారు అనే దానికి సంబంధించి మొత్తం ఇదైతే తీయడం జరిగింది. చూడండి, ఇవన్నీ డిజైన్స్, వెనకటి మోడల్ ఏమేమి ఉన్నాయి, ఏం చేశారు అనేది మొత్తం ఉంటుంది. చూడండి, అన్నీ క్లియర్గా తీయడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కటి ఇందులో చూడవచ్చు మీరు. మీరు అప్పుడు జాతర అప్పుడు చూడలేకపోయిన వాళ్ళు మాత్రం ఈ రీల్ను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం గుడి లోపల కొత్తగా ఏమేమి కట్టారు, ఏమేమి ఉంది అనేది ప్రతి ఒక్కటి మాత్రం మీరు చూడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇవే ఇప్పుడు కొత్తగా కట్టిన గుడి. ఇదంతా అంతా మేడారం కొత్తగా కన్స్ట్రక్షన్ కట్టింది కదా, అప్పుడు చూడలేకపోయిన వాళ్ళందరూ ఇప్పుడు చూసుకోవచ్చు. మేడారం సమ్మక్క జాతర. డౌన్లోడింగ్ చేస్తే ఇవి కొత్తగా కట్టినవి మేడారం. ఇదంతా ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఈ బొమ్మలు వచ్చేసి మన ఇప్పుడు ఎట్లున్నా చూడరు. గుడి ముందు నుండి జంపన్నవాకు వెళ్ళే రూట్లో ఉంటుంది, సర్కిల్ ఉంటుంది చూడండి, అక్కడ సర్కిల్ కాడ ఉంటుంది చూడండి. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ఫొటోస్ మాత్రం ఇక్కడ దిగొచ్చు. ఫోటో స్పాట్కు మాత్రం బాగుంటుంది. ఇది చాలా అంటే చాలా ఉన్నాయి బొమ్మలు. వెనకటికి సంబంధించిన కొయ్యవాళ్ళు ఎలా ఉన్నారు, అవి పులులు, సింహాలు ఇవన్నీ కలిపి ఇక్కడ పెట్టడం జరిగింది. ఫోటోలు మాత్రం బాగా దిగుతున్నారు. ఇక్కడ నెమ్మళ్ళు, ఒంటెలు అన్నీ వెనకట అడవిలో ఎలా ఉన్నారు కొయ్యవాళ్ళు అనేది దానికి సంబంధించిన మాత్రం ప్రతి ఒక్కటి ఇక్కడ బొమ్మల రూపంలో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటి తరానికి తెలియని వాళ్ళు ఈ బొమ్మలను చూసి తెలుసుకుంటారని చెప్పేసి పెట్టడం జరిగింది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ. కొయ్యవాళ్ళు ఎలా ఉన్నారు, ఏంది ఏం కథ, నెమళ్ళు, సింహాలు, పులులు, ఇట్లా అన్ని తీర్ల బొమ్మలు అయితే ఉన్నాయి. ఇవి చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి.
ఇది మాత్రం ఫోటో స్పాట్. ఇది చూడండి, ఇదే ఇప్పుడు వర్షం పడుతుంటే మేడారం లొకేషన్ ఎలా ఉందనేది చూడండి. వర్షం అయితే బాగా పడుతుంది 2 days నుండి. ఇదంతా మేడారం పరిసర ప్రాంతాలు. ఇది జూమ్ చేస్తున్నా చూడండి, ఇది చిలుకల గుట్ట. ఇక్కడే సమ్మక్క తల్లి కొలువైన ప్రదేశం అవ్వడుతుంది చూడండి. చిలుకల గుట్ట ఇదే. సమ్మక్కను అక్క నుండే తీసుకొస్తారు గద్దెల వరకు. ఇప్పుడు అందాక వెళ్ళలేం, వర్షం పడుతుందని వెళ్ళలేం, అందుకే నేను జూమ్ చేసి చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇవి ఎలా ఉన్నాయో. ఇక్కడ మాత్రం ఫోటో వీటికి వస్తే మాత్రం ఇక్కడ ఫోటో దిగుడు మాత్రం మర్చిపోకండి, బాగుంటుంది ఇదంతా లొకేషన్. గుడికి జంపనవాగు నుండి వెళ్తే మాత్రం మీకు ఈ జంపనవాగు దాటంగానే వస్తుంది. అటు నుండి వచ్చే వాళ్ళకు మాత్రం గుడి దాటిన తర్వాత వస్తుంది ఫ్రెండ్స్. ఇదే మేము వచ్చిన ఆటో. ఇదైతే రిటర్న్లో ఇంటికి వచ్చే ముందు తీశాను. ఆ రోజు వెళ్ళే రోజు ఇప్పుడు వర్షం ఉందని తీయలేదు. ఇది మొన్న గురువారం రోజు తీసిన వీడియో. ఇదే మేము ఆటోలో వెళ్ళడం జరిగింది. ఇది మా ఫ్యామిలీ. ఇదంతా రిటర్న్ వెళ్తుంటే అమ్మక్క తల్లి